ఏం చేస్తారు నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2003లో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు? అడగలవా నువ్వు? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నారు కాబట్టి ఆయన అడగవు. అలాగే విజయవాడలో 40కి పైగా గుడులు కూల్చిన ఘనుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో, మళ్ళీ వస్తున్నాయి గోదావరి పుష్కరాలు, 29 మంది చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార ఆర్భాటం వల్ల. అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. అలాగే మీరు చూశారు సదావర్త భూములు, మన ఈ ప్రాంతం అమరావతి సదావర్త భూములు మద్రాసు దాకా పాకింది. దీనిలో కొట్టేయాలని చంద్రబాబు నాయుడు ఆయన ముఠా. మరి దీన్ని అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఆలయ భూములన్నీ కూడా తన వాళ్ళ కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. టీడీడీకి చెందిన 50 ఆస్తులు విక్రయించాలని చూసింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అడగలవా? దాని గురించి అడగలేవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. అక్కడ దాకా ఎందుకు? మీ అందరికీ తెలుసు, విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని తలనరికేసినటువంటి సంఘటన ఉంది. దానిలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి చిన్న సూరిబాబు. ఆ వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది అడగలవా? తలే నరికేశాడు, ఆయన కేసు పెట్టారు. 5 లక్షల రూపాయలు నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. నువ్వు అడగలవా? అడగలేవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి.